హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో నేను మనకి ఎటువంటి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ యూజ్ లేకుండా మన మొబైల్లోనే ఈజీగా మనం కోడింగ్ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియో ఎండ్ వరకు చూస్తేనే సో క్లియర్ కట్గా అర్థం అవుతుంది అనమాట. సో చాలామందికి కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ వల్ల ఎటువంటి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో అంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీకు హై లెవెల్లో కోడింగ్ అయితే చేయలేరు, కానీ సో జస్ట్ మీకు కోడింగ్ మీద అసలు ఐడియా లేకపోయి ఉంటే సో జస్ట్ మీకు బేసిక్స్ కోసమైనా సో అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ పేరు వచ్చేసి క్యూరియస్ జూనియర్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సో ఇది మీకు అయితే కనిపిస్తుంది అనమాట. సో డౌన్లోడ్ చేసి ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అది మీరు ఫిల్ చేసిన తర్వాత సో మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో గైస్, ఈ యాప్లో వచ్చేసి మనకి త్రీ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసి బ్లాక్ కోడింగ్, ఒకటి వచ్చేసి జావా, ఒకటి వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ అనమాట. సో అంతేకాని మనకి ఇలా పైథాన్ కానీ C++ కానీ సి కానీ సో అట్లాంటివి అయితే ఉంటాయి అనమాట. జస్ట్ చెప్పాను కదా ఇందాక వీడియోలో స్టార్టింగ్లో. సో బేసిక్స్ మాత్రమే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ బ్లాక్ కోడింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ కోడింగ్ సో మనకు కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. సో వాట్ ఈస్ కోడింగ్, సో బ్లాక్ కోడ్ ఇంట్రడక్షన్, ఐడి ఓవర్ వ్యూ, హౌ టు యూస్ బ్లాక్, ఇన్స్ట్రక్షన్స్. సో కింద చూసుకోవచ్చు మీరు వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ ఆపరేషన్స్, కండిషనల్స్, లిస్ట్, లూప్ అండ్ లూప్ ఆపర్స్. సో ఇక్కడ మీకు చాలా ఉన్నాయి అనమాట. సో ఈ బ్లాక్ కోడింగ్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీరు నెక్స్ట్ అయిపోయిన తర్వాత జావా ఉంది. సో జావా స్క్రిప్ట్ కంప్లీట్గా రాదు, కానీ సో జావా స్క్రిప్ట్లో ఉండే బేసిక్స్ సో మీకైతే వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్, సో సింటాక్స్ అంటే ఏంటి, సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటి. సో ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి. సో వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, స్ట్రింగ్, ఎర్రే, కండిషనల్స్, సో వైల్, ఫంక్షన్స్. సో కొంత మ్యాథమెటిక్స్ కూడా ఇందులో మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట. సో కంప్యూటర్ బేసిక్స్ అనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సో ఇందులోనే 3 సబ్జెక్ట్స్లో ఇది లాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో కంప్యూటర్ బేసిక్స్లో కంప్యూటర్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్ ఎట్లా యూస్ చేస్తాం, కంప్యూటర్ సిస్టమ్, సో కంప్యూటర్లో ఉండే ఇన్పుట్ డివైజెస్, సో కంప్యూటర్లో ఉండే అవుట్పుట్ డివైజెస్ ఏంటి, సో సిపియూలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, సో అవి ఎలా వర్క్ చేస్తాయి. సో వాటిన్నింటి మీద ఈ కోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మెమరీ స్టోరేజ్ కానివ్వండి, సో ఆల్గరిథం మొత్తం, ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ సంబంధించిన ఆల్గరిథం మొత్తం ఉంటుందన్నమాట. సో ఈ 3 కోర్సెస్లో మీరు ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఒక సర్టిఫికేట్ వస్తుందన్నమాట మీ నేమ్ మీద. సో జస్ట్ అది నార్మల్గా అంతేగాని అదొక హై క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఏం కాదు. సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో కూడా సర్టిఫికేట్ వస్తుంది కంప్లీట్ చేసిన తర్వాత. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ మీద కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ కోడింగ్ నేర్చుకున్న తర్వాత సో మీకు ఒక ఎగ్జాంపుల్గా మీరు ఒక యాప్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ యాప్ అనేది ఈ యాప్లోనే క్రియేట్ చేసి సో ఇందులోనే పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పక్కన యాప్ స్టోర్ అని చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి చూసారా. సో ఈ అప్లికేషన్స్ అన్నీ ఏం లేవు. సో ఈ అప్లికేషన్లో కోడింగ్ నేర్చుకొని ఆ యాప్స్ని డెవలప్ చేసి ఇందులోనే పబ్లిష్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో చూసుకోవచ్చు చాలా యాప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇలా మీరు కూడా ఆ 3 కోర్సెస్ కంప్లీట్ చేసేసి సో మీకంటూ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ క్రియేట్ చేసుకొని సో ఇక్కడ మీరు ఇందులో పబ్లిష్ అయితే చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ కోడింగ్ సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతుంటాయి అనమాట. సో ఇక్కడ మీకు ఛాలెంజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు కోడింగ్ కాంపిటీషన్స్ కానీ చాలా అయితే ఉంటాయి అనమాట ఇట్లా. సో సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వాట్ ఈస్ కోడింగ్ అని చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అడుగుతుంది హిందీ, ఇంగ్లీష్ అని. సో నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ కోడింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక వీడియో డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. సో జస్ట్ బేసిక్ అనమాట ఇది. సో నెక్స్ట్ దాని మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు కంప్యూటర్ ఇస్ కోడింగా కాదని. సో మీరు నేర్చుకున్న వాటిని బట్టి సో మీరు ఇక్కడ ఆన్సర్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీకు బ్లాక్ కోడింగ్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో కోడింగ్కి సంబంధించి. సో ఈ విధంగా ఇది వచ్చేసి బ్లాక్ కోడింగ్ అనమాట. సో నెక్స్ట్ మీకు అలాగే జావా స్క్రిప్ట్ ఉంది, అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద ఉంది. సో ఈ 3 కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ చిన్నగా మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం తెలుస్తుంది అనమాట మీకు. సో బేసిక్కే కానీ అంత పెద్ద వేరే హై లెవెల్ అప్లికేషన్స్ అయితే మీరైతే చేయలేరు అనమాట. సో ఇది మొబైల్లో ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఉండవో సో ఈ బెస్ట్ అప్లికేషన్ అనమాట ఇది. సో ఇందులోనే మీరు 3 బ్లాక్ కోడింగ్, జావా స్క్రిప్ట్ అండ్ అవి నేర్చుకొని మీరు ఈ యాప్లో పబ్లిష్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక మీకు డెఫినెట్ వీడియో లైక్ అయితే చేయండి. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ పెడతాం, మళ్ళీ ముందుకు వస్తాను.